సార్ చిన్నపెండకల్ గ్రామము. నేను ఇసుక ట్రాక్టర్ ఓనర్ని. మమ్మల్ని అయితే ఎవరు డబ్బులు డిమాండ్ చేయలేదు. ఆ పిల్లోడు, మా ఊరు పిల్లోడు, డ్రైవర్ అనే పిల్లోడు ఊరికి నిన్న తప్పుడు ప్రచారం ఇచ్చినాడు. ఎమ్మెల్యే వాళ్ళు డబ్బులు తీసుకున్నారు, మమ్మల్ని కొట్టి ఇట్లా టార్చర్ పెడుతున్నారని. మేము తోలబట్టి 10 ఏళ్ళు అయితే కూడా మమ్మల్ని ఎవరు మా దగ్గరికి వచ్చి మాట్లాడింది లేదు. ఎవరు అక్కడ పార్టీ వాళ్ళు ఎవరు? ఆ పార్టీ వైఎస్ఆర్ లో ఆ పిల్లోడు ఊకే తప్పుడు ప్రచారం ఇచ్చినాడు అంతే. నిన్న ఇచ్చింది కూడా స్టేషన్ దగ్గర ఇచ్చినారు. ఆశమాట ఏదో రోడ్లో అంటే ఆ పిల్లోంది సార్ అసలు బండి పట్టుకునేది కూడా లేదు. అరేకల్లో అని రాము అని టిప్పర్ పట్టుకుని ఆ పిల్లోడు ఫ్రెండ్ వాళ్ళిద్దరు అక్కడ వేయింటే ఇట్లా ప్రెస్ మీట్ దగ్గర వచ్చి వాడు ఊరికనే తప్పుడు ప్రచారం చేసినాడు అంతే. వాళ్ళే ఇంక అంతే వైఎస్ఆర్ వాళ్ళే చెప్పించినారు ఆ పిల్లోని. ఏదన్నా డబ్బులు ఇచ్చినట్ల, ఎవరన్నా ఆ పిల్లోని వచ్చి డబ్బులు అడిగినట్ల, ఆ పిల్లోని బండి ఎవరైనా పట్టించినట్లు ఏదన్నా రుజువు ఉంటే కూడా తోలుకొని వచ్చి స్టేషన్ దగ్గర కానీ పెద్దోళ్ళు ఎవరి దగ్గర కానీ మనం. ఎందుకంటే మేము బతికే వాళ్ళు ట్రాక్టర్ వాళ్ళు అందరికీ ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. ఆ పిల్లోడు మాట్లాడిన విషయము. మీరు ఎక్కడి నుండి ఎక్కడికి ఉంటారు సార్? మేము ఇక్కడ చిన్నపెండకల్ నుంచి టౌన్ లోకి వేసుకొస్తున్నాము. మమ్మల్ని అయితే ఎవరు ₹1 అడిగింది లేదు సార్. వాళ్ళ సార్ వాళ్ళు కూడా ఏమన్నారంటే ఎక్కడెక్కడో వచ్చి దందా చేసుకుని ఎక్కువ రేటుకి ఇసుక అమ్ముతున్నారు, ఆదోన్లోనూ గవర్నమెంట్ ఫ్రీ ఇచ్చితం ఇసుక అని చెప్పినారు కదా, తక్కువ రేటుకే ఇసుక అమ్మాలని ఎమ్మెల్యే వాళ్ళు అంతా బండి నంబర్లు రాసిచ్చి ఒక సరైన రేటుకి మీరు ఇసుక ఇంటి వాళ్ళకి ఇంకా మీరు బండి బాడిగ ఒకటే తీసుకొని ఇంటి వాళ్ళకి ఇసుక అమ్మాలని ఎమ్మెల్యే వాళ్ళు 3 రోజుల నుంచి చెప్పినారు సార్. మాకు కూడా ఆయన చెప్పింది బీజేపీ నాయకుల పేర్లు చెప్పినాడు కదా. చెప్పినారు సార్. సార్ బీజేపీ నాయకులు అంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మేము ట్రాక్టర్లో ఇసుక తోలుకుంటున్నాం కదా, మాకి దెబ్బ సార్. రేపు అంటే వచ్చి నిలబెడతారు. ఇప్పుడు ఏమన్నా సార్ వాళ్ళకి చెప్పడము, మమ్మల్ని ఎవరితో ఏమన్నా డబ్బులు తీసుకున్నామా, ఇట్లా ట్రాక్టర్ వాళ్ళు ప్రచారం చేసినారు కదా నిరూపించాలంటే కూడా ఇచ్చిండేదే రాంగ్ ఇన్ఫర్మేషన్ సార్. అది కూడా నైట్ మొన్న తాగి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు. మమ్మల్ని అయితే ఎవరు ₹1 డబ్బులు అడిగింది లేదు. వాళ్ళు ఏం చెప్పినారు, అదే ఎక్కువ రేటుకి మీరు ఇసుక అమ్ముతున్నారని మాకు కంప్లైంట్ వచ్చింది ఇండ్లతోనా. రేటు గవర్నమెంట్ నుంచి ఇసుక ఫ్రీ ఉంది కదా, మీరు ఓన్లీ ట్రాక్టర్ బాడిగొట్టే తీసుకొని తక్కువ రేటుకి ఇసుక ఇండ్లకి వెళ్ళా, ఎవరో పత్తికొండోళ్ళు వచ్చినారు, ఇంకో కూరోళ్ళు వచ్చినారని మాకు కంప్లైంట్ వచ్చింది. మీ బండి నంబర్లలో మాకు రాసియండి, ఎవరెవరు ఎక్కడ ఏం అమ్ముతారనేది మాకు తెలుస్తుంది కదా అని చెప్పినారు సార్. వాళ్ళంతా పేరు లక్ష్మణ్ సార్, చిన్నపెండకల్ సార్. చిన్నపెండకల్ గ్రామ సర్పంచ్ని జయరామ్ మాట్లాడుతున్నాము. నిన్న జిల్లా కృష్ణ అనే పిల్లోడు గ్రామానికి సంబంధించిన విషయం మాట్లాడాలి కానీ లేనిపోని ఆరోపణలు చేయడము చాలా బాధాకరమైనటువంటిది. ఇంకా మిగతా ట్రాక్టర్లకు కూడా తోలుకునే వాళ్ళకి ఇబ్బంది పడతాదని చెప్పి కూడా ఈరోజు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎవరు కూడా డబ్బులు డిమాండ్ చేసింది లేదు. ఈ రోజు వరకు కూడా 5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో బండ్లు నిలబెట్టుకొని కాసి మూల కొంతమంది అమ్ముకున్నాం. కానీ ఈరోజు ఫ్రీగా వచ్చిందని చెప్పి ట్రాక్టర్లు ఇసుక తోలుతుంటే దుష్ప్రచారం చేయడం చాలా బాధాకరం. ఎందుకంటే ఎవరు కూడా డబ్బులు అడిగింది లేదు. ఎమ్మెల్యేకి చెడ్డ పేరు తెప్పియాలని చెప్పే తప్ప ఈ ఆరోపణలు చేయిస్తున్నారు. కానీ జిల్లా కృష్ణ అనే పిల్లోడు వాడు ఏం మాట్లాడాలో వానికే తెలియదు. వాన బండి ఆడుంది, ఏం కదా వాన బండి లేదు, వాళ్ళు ట్రాక్టర్ తోలడం లేదు, వాన బండి ఇంటి దగ్గర ఉంది. వేరే వాళ్ళు టిప్పర్ ఆయనతో వచ్చి ఇలాంటి ఆరోపణలు చేస్తే మంచిది కాదు. కూడా రేపు ఉన్న వాళ్ళకు కూడా చెడ్డ పేరు, ఊర్లో ట్రాక్టర్ ఓనర్లు చాలా చెడ్డ పేరు. ఇది అమౌంట్ తీసుకొని ఇట్లా పనులు చేస్తారని తగదు కూడా, బాగా మంచి పని కాదు. కాబట్టి ఇలాంటి ఆరోపణలు ఎవరు కూడా చేయకూడదు అని చెప్పి కూడా గ్రామ తరఫున నేను తెలియజేయాలని చెప్పి కూడా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇంకొకటి, వైఎస్ఆర్లు టీడీపీలతో కుమ్మక్కై ఈ మాటలు ఆ పిల్లలతో అనిపించింది కూడా వాస్తవం. కానీ తెలిసిన విషయం చెప్తున్నా, నా పేరు తెలియదు, ఆయనతోన ఆరోపణలు ఉన్నాయని చెప్పి అనాలని చెప్పి ఆ పిల్లలతో అనిపించినారు. కాబట్టి ఇలాంటివి చేసి మేము కూడా నిరూపిస్తే మేము సిద్ధంగా రాజీనామా చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. మాకు అలాంటివి ఎవరు కూడా ఈ రోజుకి ఊర్ల నుండి అయినా కానీ టౌన్లో కానీ ఎవరు రూపాయి కూడా ఆశించే ప్రసక్తే లేదు.
ట్రాక్టర్లు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా డబ్బులు అడగలే, ఎవరు తోలుకునేలే. ఈ రోజు ఫ్రీ వచ్చినప్పుడు డబ్బులు ఎందుకు అడుగుతారు? కానీ ఇలాంటివి చేయకూడదని చెప్పి కూడా నేను మనవి చేసుకుంటున్నా. ఇప్పుడు చిలక జయరాముడు, చిన్నపెండకల గ్రామం. లేదు సార్, ట్రాక్టర్ అంటే మా ఊరు తోవడం లేదు ఇక్కడ. లేదు సార్, మా ఊరు ట్రాక్టర్ అంటే లేదు. ఉన్న విషయం చెప్పాలి, లేని అని అవన్నీ చెప్తే మనకు కూడా ఉండాలి కదా సార్. అస్సలు చేయలేము, మా ఊరిలో ఎవరు తోడలేదు లేదు.